హాయ్ అందరికీ. వెల్కమ్ టు మీనస్ వ్లాగ్స్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంటికి వెళ్ళిన కానుంచి వెళ్ళినాక క్లీనింగ్, బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా సైడ్ బోనాలు ఎలా ఉంటాయో చెప్తా. ఈరోజు మార్నింగే హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తున్నా. ఫస్ట్ మార్నింగ్ అయితే లేచి బెడ్షీట్ ఫోల్డ్ చేసుకున్నా. ఇంటికి వెళ్తున్నాగా ఫోల్డ్ చేసుకొని ర్యాక్లో పెట్టేసుకున్నా. ఎందుకంటే అలాగ వదిలేసిపోతే ఫుల్ డస్ట్ పడుతుంది వచ్చేలో. వెంటనే వచ్చేస్తే కానీ ఆ 2 డేస్కైనా ఫుల్ డస్ట్ పడుతుంది. బెడ్షీట్ ఫోల్డ్ చేసుకొని డ్రెస్ కూడా తీసి పెట్టుకున్నా. ఫ్రెష్ అయ్యి వచ్చి వామ్ వాటర్ తాగిన. వామ్ వాటర్ తాగి రెడీ అయ్యా, కానీ ఇంకప్పటికి హాస్టల్లో టిఫిన్ అవ్వలే. అయినా నాకు అప్పుడు గుర్తొచ్చింది, నేను నైటే పెరుగన్నం కలుపుకొని పెట్టుకున్నా. ఈరోజు ఎలాగో తప్పనే అంట, నాకు అది తినాలని కూడా లేదు. అందుకే ఇంకా పెరుగన్నమే తినేసిన. అందులో ఆనియన్స్ కొంచెం చట్నీలోకి పెట్టిన పోపు ఉంటే వేసుకొని తిన్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. అదే ఆ ఉత్తప్ప ప్లేస్లో దోశ అంటే ఖచ్చితంగా పెరుగన్నం పక్కకు పెట్టి అదే తినేదాన్ని కావచ్చు. పెరుగన్నంలో ఆనియన్స్ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుల్గా తిని రెడీ అయ్యి స్టార్ట్ అయినా. ఇక మెట్రో వరకు నడుచుకుంటూ వెళ్ళిన. ఎంతమందికి ఎక్సలేటర్ అంటే భయం, నాకైతే ఒకప్పుడు ఫుల్ భయం ఉంటుండే. అది ఎక్కాలంటే ఒక 5-10 మినిట్స్ అక్కడనే వేస్ట్ చేస్తుండే. ఇప్పుడు అలా ఏం లేదులేండి, అలవాటు అయిపోయింది, భయం కూడా పోయింది. మెట్రో ఎక్కి బస్ స్టాప్కి వెళ్ళిన. బస్ స్టాండ్లో బస్సు వచ్చేది వీడియో తీద్దాం అనుకున్నా, కానీ అందులో నేను కూడా కొట్టుకుపోతానేమో అనిపించింది, అంత క్రౌడ్ ఉండే. మొత్తానికైతే బస్ ఎక్కిన. ఏదోలా సీట్ కూడా దొరికింది. మంచిగా అలా పచ్చని పొలాలు చూస్తూ ఇంటికి వెళ్ళా. ప్రతిసారి ఇంటికి వెళ్తున్నా అంటే ఏదో హ్యాపీనెస్ ఉండేది, కానీ ఇప్పుడు బాధగా ఉంది. ఈసారి వెంటనే రావాలి. మొత్తానికి బస్ అయితే దిగి అష్టకష్టాలు పడి 4 అవర్స్ జర్నీ తర్వాత మళ్ళీ అక్కడి నుండి డాడీ వస్తే స్కూటీ మీద వెళ్ళా ఇంటికి. ఇంటికాడ ఉండేది చాలా తక్కువ టైమే, కానీ ఈ జర్నీనే సగం ఉంది ఇందులో. మనం వస్తున్నామంటే మన పేరెంట్స్ ఎక్కడ ఉన్నా తీసుకొని వెళ్ళడానికైతే పక్కా వస్తారు. ఫైనల్గా ఇంటికైతే వచ్చా. మా ఇంటి వెనుక మాకు ఫుల్ ప్లేస్ ఉంటుంది, కానీ ఈ మధ్య వర్షాలు పడడం వల్ల మొత్తం పిచ్చి మొక్కలన్నీ, గడ్డి అన్నీ పెరిగాయి. అదంతా క్లీన్ చేయడం అయితే మన వల్ల కాదులేండి, దెబ్బకి ఫీవర్ వచ్చి పడిపోతాం. అంత కష్టం అది. కాకపోతే మా ఇంటి వరకు ముందు అయితే కొంచెం చేసిన. మా ఇంట్లో కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. 3 ఉండేవి, కానీ ఒకటి పడేలా ఉందని కొట్టేశారు. ప్రెజెంట్ అయితే 2 ఉన్నాయి. మేము గుడికి వెళ్ళినా ఇంట్లో కొబ్బరికాయని తీసుకొని పోతాం, అక్కడ ఏం కొనం. ఇంట్లో ఉన్నాక కొనడం ఎందుకని ఇంకా ఇంట్లోకి వచ్చి ఒకసారి మొత్తం చూసుకున్నా. ఇంటి బయట వెనుక అన్ని చూసినాక ఇంకా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఫస్ట్ అయితే తిన్నా. ఈరోజు కర్రీ కూడా ఏం చేయలేదంట, ఆల్రెడీ వచ్చేటప్పుడే కర్రీ కొనుక్కొని వచ్చిన. ఎందుకంటే అమ్మ ఇంట్లో లేదు, పొలానికి వెళ్ళింది కాబట్టి. ఎగ్ కర్రీ కొనుక్కొని వచ్చిన. తిని ఇక పనులు స్టార్ట్ చేయాలి. తినడానికి ముందే బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ అన్నీ నానబెట్టిన సర్ఫ్లో ఉతుకుదామని. తిని ఇంకా వాటిని ఉతికి ఆరేసిన. మా ఇంటి వెనకే ఆరేయడానికి తీగ కూడా ఉంది, ఆరేసినాయి. ఎందుకంటే ఆ లోపు నానతాయని ఫస్టే నానబెట్టి తినేసిన. ఈలోపు మా సిస్టర్ కూడా వచ్చింది. అన్ని ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసినాం. కడిగినవన్నీ ఆరినాక తేనె మూత దానికి పెట్టి అన్ని సెల్ఫ్లో సదిరినాం. మొత్తం దులిపి కడిగి ఎత్తేలోగా ఈవినింగ్ అయింది. వామ్మో, ఇంట్లో పని చేయడం చాలా కష్టమే. అంతా ఊడ్చాక కడిగి నైట్ డిన్నర్కి పాలకూర కట్ చేసి పెట్టుకున్నా కర్రీ చేద్దామని. ఒక ఆనియన్ వేసి పాలకూర అయితే చేసిన. అవును, పాలకూరలో టమాటా వేస్తే కిడ్నీలలో స్టోన్స్ వస్తాయంట. ఎంతమందికి తెలుసు మీకు? మీరు నమ్ముతారా నిజంగానే? ఏమో అంటారని మేము కూడా వేసుకోవడం మానేసినాం. నార్మల్గా ఆనియన్స్ ఒక్కటి వేసి చేసేసిన. నైట్ డిన్నర్ చేసినాక ఇక మా సిస్టర్ నేను రేపటికి ఏం వేసుకోవాలా ఏం బ్యాంగిల్స్ వేసుకుందామా అని చూసుకున్నాం. అన్ని పెద్దగా ఏం లేవులే, కానీ ఉన్న వాటిలలోనే. నా దగ్గర ఉన్నవి ఇవే, అంత పెద్ద జ్యువెలరీ కూడా ఏం లేదు. ఒక 3-4 సెట్స్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అంతే. ఒక్క చైనే ఉంది. బ్యాంగిల్స్ ఏమో రేపు డ్రెస్ వరకు మ్యాచ్ అయ్యే ఉన్నాయి అంతే. నేను మా రూమ్మేట్ లాగా ఎప్పుడు అన్ని సెట్స్, ఇయర్ రింగ్స్, క్లిప్స్ మెయింటైన్ చేస్తాను. నైట్కి అన్ని పనులు అయ్యి తిని పడుకుందామనేలో కరెంటు పోయింది. చాలాసేపు అయినా రాలే. పడుకునేలో 11 అయింది. మార్నింగ్ ఇంకా ఎర్లీగా లేచి ఊడ్చి నీళ్ళు కొట్టి అక్క ముగ్గు వేసింది. ముగ్గులో కలర్స్ కూడా వేసింది ఈరోజైతే, పండుగ అని. మేము రోజు ఏంలే, కానీ పండుగ రోజు అయితే ఖచ్చితంగా కలర్స్ వేస్తాం.
ముగ్గు వేసాక టీ చేసుకొని తాగి ఫ్రెష్ అయ్యి వచ్చాం. ఎందుకంటే బోనం ప్రిపేర్ చేద్దామని. బోనాల పండుగ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది బోనం. బోనాల పండుగ అంటే మనకు ముందుగా అమ్మవారి పూజ, బోనం గుర్తొస్తాయి. కానీ ఈ పండుగ రోజు స్పెషల్‌గా చేసుకునే ఫుడ్ కూడా చాలా ఉంటుంది. ఫస్ట్ అయితే బోనం ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. మేమైతే పెసరపప్పు, బియ్యం కలిపి వండుతాం బోనంలోకి. అంటే అందులో సాల్ట్ వేయొద్దు. ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేస్తే సరిపోతది. ఇంకా బోనం మొత్తం ఉడికిన తర్వాత నార్మల్‌గా అయితే ఎవరైనా కుండలో వండుతారు. మేమైతే ఈసారి కుండ అవైలబుల్‌గా లేదని గిన్నెలో అయితే వండినాం. బోనం ప్రిపేర్ చేసిన కుండకి గాని, గిన్నెకి గాని పసుపు రాసి కుంకుమతోని బొట్లు పెట్టాలి. ఇంకా కుండలో చేసి మంచి కుండకి బాగా డెకరేషన్ చేస్తే బాగుండేది. కానీ మాకు ఈసారి కుండ అవైలబుల్‌గా లేదు. అలాగే ఈలోపు మా డాడీ కొబ్బరికాయల పీస్ కూడా తీసిండు. మేమేమో తులసి మాల ప్రిపేర్ చేసినాం. గుడికి వెళ్ళడానికి ఒక దాంట్లో అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, పూలు, అగరబత్తీలు, కొబ్బరికాయ అన్నీ పెట్టుకొని సర్దుకున్నాం. ప్రిపేర్ చేసినాం కదా, ఆ గిన్నెని అలంకరించి పసుపు, కుంకుమతో దాని చుట్టూ వేపాకు మాల కట్టాలి. కొందరేమో బోనం పాయసం వండుతారు. అంటే బెల్లం, పాలు, బియ్యంతో ఒక్కో దగ్గర ఒక్కోలా వండుతారు. ఇంకా కొందరు ఒక కుండలో పెసరపప్పు, బియ్యం కలిపి వండి దానిపైన ఇంకో చిన్న కుండ పెట్టి అందులో పెరుగు, బెల్లం లేదా చక్కెర కలుపుతారు. స్వీట్ లెక్క అది. గుడికి వెళ్ళి అమ్మవారికి బోనం పెట్టుకొని వచ్చేసాం. ఇక్కడ అసలైన పని ఉంది. ఏంటంటే వండుకొని తినడం. ఇదైతే చాలా కష్టం. ఎందుకంటే నిన్నటి నుంచి కాసేపు కూడా రెస్ట్ లేకుండా చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇక వంట చేసుకొని తినాలి. ఫస్ట్ బగారా అన్నం వండిన. దానికి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కడిగి పెట్టుకున్నా. బియ్యం కూడా కడిగి నానబెట్టిన. ఫస్ట్ ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి అవి ఫ్రై అయినాక అల్లం పేస్ట్, ధనియాల పొడి వేసి కలుపుకున్నా. అవి కొంచెం ఫ్రై అయినాక మనం పోసుకున్న బియ్యం తగ్గట్టుగా వాటర్ వేసిన. వాటర్ బాయిల్ అయినాక అంటే మసిలేటప్పుడు బియ్యం వేసుకుంటే సరిపోతుంది. ఒక స్టవ్ మీద అన్నం పెట్టేసి ఇంకో స్టవ్ పైన మటన్ కర్రీ ప్రిపేర్ చేసిన. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్నం, మటన్ కర్రీ అయినాక తలకాయ కూర వండిన. అంటే నాకు మటన్ కర్రీ కంటే తలకాయ కూర అంటే చాలా ఇష్టం. మళ్ళీ తలకాయ కూర కంటే బోటి ఫ్రై అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో ఆ 3 ఉండబోతున్నాయి. తలకాయ కూరలో కొందరు చింతపండు రసం కూడా వేస్తారు. కానీ మేమైతే అలా ఏం వేయం. నార్మల్‌గానే చేస్తాం. ఇలా అయినా బానే ఉంటది. ఇక వంట అయినాక అందరం తినేసాం. తిన్నాక కాసేపు అలా పడుకొని లేసి మళ్ళీ పనులు స్టార్ట్. గిన్నెలు కడుగుడు, ఊడ్చుడు అన్నీ. ఈవినింగ్ అయితే బోటి ఫ్రై చేసిన. బోటిని బాగా ఉడికించుకొని క్లీన్ చేసుకోవాలి. తింటే బాగుంటుంది కానీ దాని వెనుక చాలానే ప్రాసెస్ ఉంటది. ఉడికించడం, కడగడం అవే ఒక 2 అవర్స్ పడుతది. బోటి ఫ్రై చేసిన సింపుల్‌గానే. ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. అవి ఫ్రై అయినాక ఉడికించుకున్న బోటి వేయాలి. మెయిన్ ప్రాసెస్ అంతా ఆ బోటిని ఉడికియడం, క్లీన్ చేయడం అదే. ఇంకా ఫ్రై చేయడం ఈజీనే. అవి అప్పుడప్పుడు పేలుతాయి, జాగ్రత్తగా కలపాలి. లాస్ట్‌కి ఇంకా సాల్ట్, కారం, కొంచెం ధనియాల పొడి వేస్తే బోటి ఫ్రై రెడీ. అంటే మన ఇష్టం. కరకరలాడాలంటేనేమో చాలా సేపు ఫ్రై చేసుకోవాలి. లేదంటేనేమో నార్మల్‌గా చేస్తే సరిపోతుంది. నిన్నైతే ఫుల్‌గా తినేసా. ఇంగ హాస్టల్‌కి పోతే మళ్ళీ అదే పప్పు, చారు, పచ్చళ్ళు అంతే ఇంకా లైఫ్. బోనాల పండగకి చాలానే వీడియోస్ తీయాలనుకున్నా కానీ అనుకోకుండా చేసుకోవడం వల్ల మరీ డీటెయిల్‌గా తీయలేకపోయినా, చెప్పలేకపోయినా. ఇదేనండి బోనాల పండుగ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.